కౌన్సిలింగ్ ఇచ్చేలా ఉన్నారు, మేము వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చేలా లేవు. సో ఇట్స్ గోయింగ్ ద ప్రాసెస్ లాగా వెళ్తాము. ఖచ్చితంగా అందరూ కూడా ఇందాక రాగా చెప్పినట్టు చాలా స్పోర్టివ్ గా ఉన్నారు. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఉన్నారు. సో చెప్పేవన్నీ కూడా వాళ్ళు ఆలోచించే విధంగా ఉంటుంది తప్పితే వాళ్ళు ఏదో దాని నుంచి ఏదో బ్యాక్ ఫైర్ అయ్యేలా ఏముండదు. థ్యాంక్ యూ. రాధా గారు, సో ఈ ప్రోగ్రామ్ అనేది లైవ్ స్ట్రీమింగ్ ఉంటుందా లేకపోతే నార్మల్ గా ఎపిసోడ్స్ కూడా ఉంటుందా? లైవ్ కాదు, లైవ్ స్ట్రీమ్ కాదు. ఓకే, ఎపిసోడ్స్ వైజ్ ఎవ్రీ వీక్ డేస్ ఉంటాయి. ఎవ్రీ వీక్ డేస్ అంటే లైక్ 70 days 70 నార్మల్ వీకెండ్ కి జడ్జెస్ వస్తారు ఎవ్రీ సాటర్డే సండే. రెగ్యులర్ గా మిగతా 5 రోజులు ఐ విల్ బి కమింగ్ హోస్టింగ్ ది షో. వాళ్ళకి ఛాలెంజెస్, కొన్ని గేమ్స్, కొన్ని యాక్టివిటీస్ అలా ఇవ్వడం జరుగుతుంది. సో 70 రెగ్యులర్ డేస్ కంటిన్యూస్ గా షో స్ట్రీమ్ అవుతుంది అండ్ టెలికాస్ట్ అవుతుంది జియో హాట్స్టార్ లో అండ్ స్టార్ మా లో. థ్యాంక్ యూ. శ్రీమతి గారు, మీ హోస్టింగ్ స్టైల్ నాకు బాగా తెలుసు. ఎక్కడ ఉంటే అక్కడ హడావిడి ఎంత బాగుంటుంది. బట్ కపుల్స్ ని హ్యాండిల్ చేయడం అనేది జనరల్ గానే కొంచెం కష్టం అంటారు. అండ్ ఇట్స్ అ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షో. ప్రోమో చూస్తే కూడా చాలా గట్టిగానే ఉన్నట్టు ప్లాన్ చేశారు. సో మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి త్రూ అవుట్ ద షో, ఇప్పటి వరకు షూట్ జరిగినంత వరకు. వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ కపుల్స్? లవ్లీ అండి. అండ్ నాట్ జస్ట్ ఫర్ ద కపుల్స్ ఇన్ సైడ్, మాకు కూడా యాజ్ అ టీమ్ గా చాలా ఛాలెంజింగ్ గా ఉంది. నాట్ జస్ట్ మీ బట్ జడ్జెస్, బట్ ఒక టీం అందరూ ఆర్ఎన్ అని, లైక్ మా స్టార్ మా టీమ్ అని, జియో హాట్ స్టార్ వాళ్ళని చాలా రకరకాలుగా వాళ్ళకి డిఫరెంట్ యాక్టివిటీస్ పెట్టాలి. కపుల్ మధ్య బాండ్ స్ట్రాంగ్ ఎలా అవ్వాలి అనే యాక్టివిటీస్, ఛాలెంజెస్ అవన్నీ ప్లాన్ చేయడం కూడా చాలా సరికొత్తగా ఉంది. ఇప్పటివరకు నేను చేసిన రియాలిటీ షోస్ అన్ని రెగ్యులర్ ఫార్మాట్, బట్ ఇది ఒక సరికొత్త ఫార్మాట్. సో ఎంత ఛాలెంజింగ్ గా ఉన్నా ఒక పక్క చాలా ఎంజాయ్ చేస్తున్నాము. బికాస్ ఇట్స్ కమింగ్ అవుట్ రియలీ 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 వెల్. మేము అనుకున్న దానికన్నా మించి. అంటే షో మొత్తంలో చూసుకుంటే యు ఆర్ ద ఓన్లీ వన్ వెరీ సింగిల్. సింగిల్ అయ్యింది ఇంతమంది, ఐ మీన్ కపుల్స్ అండ్ జడ్జెస్ కూడా కపుల్స్ కాబట్టి. సో ఎలా మేనేజ్ చేస్తారు? అండ్ ఎండ్ ఆఫ్ ద షోలో ఏమైనా సర్ప్రైజ్ ఉంటుందని పక్కన అడగమంది నన్ను. ఎండ్ ఆఫ్ ద షోలో సర్ప్రైజ్ నన్ను ప్రోమోలో మీరు చూసినట్టయితే అనిల్ గారు ఆఫ్టర్ ఆల్ అన్మ్యారీడ్ అని అన్నారు కదా. ఐ వాంట్ రిమైన్ ఆఫ్టర్ ఆల్ అన్మ్యారీడ్ ఓన్లీ. సో సి దిస్ ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. ఒక పక్క వెరీ ఎక్స్పీరియన్స్డ్, నాట్ జస్ట్ ప్రొఫెషనల్లీ బట్ ఇన్ దర్ పర్సనల్ లైఫ్స్ ఆల్సో. ఈ షో పరంగా వచ్చిన 10 మంది కపుల్స్ మాత్రమే కాదు, జడ్జెస్ దగ్గర నుంచి వాళ్ళ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ చాలా విషయాలు తెలుసుకుంటున్నాను. మేబీ ఇంతమంది మ్యారీడ్ కపుల్స్ మధ్య ఉంటున్నాను కాబట్టి అవేమన్నా వెడ్డింగ్ బెల్స్ మోగుతాయో ఏమో అనేది చూద్దాం. బట్ ప్రస్తుతానికి ఐఎమ్ హ్యాపీ. సింగిల్ గా నేను వీళ్ళ దగ్గర నుంచి రాబోతున్న నా పెళ్లి గురించి చాలా విషయాలు నేర్చుకుంటున్నాను. అంటే శ్రీముఖి గారు, ఇంతమందిని చూసాక ఇక్కడండి, ఇంతమందిని చూసాక వెంటనే పెళ్లి చేసుకోవచ్చు అనిపించిందా, చేసుకోకూడదు? అప్పుడప్పుడు అనిపిస్తుందండి. అప్పుడప్పుడు అనిపించినప్పుడల్లా నేను అనిల్ గారికి చెప్తున్నాను, వాళ్ళ మధ్య రొమాన్స్ కానీ కెమిస్ట్రీ కానీ చూస్తున్న ప్రతిసారి షిట్ ఇంకెందుకు చేసుకోలేదని అనిపిస్తుంది. కానీ ఒక పక్క అప్పుడప్పుడు గొడవలు చూసినప్పుడు అబ్బా నేను ఎంత ఆనందంగా ఉన్నాను, ఎంత ఉల్లాసంగా ఉన్నాను అనే ఫీలింగ్ కూడా ఉంది. బట్ యా, వెన్ టైం కమ్స్ ఇట్ విల్ హ్యాపెన్. అంటే తొందరలో ఎక్స్పెక్ట్ చేసామన్నా? త్వరలో అయితే ప్రశ్న. నాకు ఒక డౌట్, పెళ్లి రోజు అనిపిస్తుంది నీకు? అదే కాదు, అదే ఏజ్ ఏదో 100 years అయినట్టు క్వశ్చన్ అడుగుతున్నారు. పెళ్లికి ఇప్పుడే టైం అయింది అంతే. సో ఇక్కడ అండి, పెళ్లి కాని కపుల్స్ ని తీసుకోవడానికి రీజన్ ఏంటండి? సో వాళ్ళు ఆల్రెడీ 6-7 years గా లివింగ్ లో ఉన్నారండి. ఇట్స్ లైక్ లివింగ్ రిలేషన్షిప్ అంటే ఆల్మోస్ట్ ఇక అందరూ కూడా ఇక 6 months లోనో 3 months లోనో పెళ్లి చేసుకోబోతున్నారు కపుల్స్ వాళ్ళు. సో హాఫ్ ఆఫ్ ద పీపుల్ పెళ్ళైన వాళ్ళు ఉన్నారు. ఒక 3-4 జంటలు మాత్రమే, 3-4 జంటలు మాత్రమే ఆల్మోస్ట్ లివింగ్ లో పెళ్లి అయినట్టే వాళ్ళకి. ఆల్మోస్ట్ దీంట్లో కూడా అనౌన్స్ చేసేసారు వాళ్ళ పెళ్లి రోజు. ఎక్కడ పెళ్లి చేసుకున్నారు కూడా షోలో చెప్పేశారు. డెస్టినేషన్ మీటింగ్ ఒక్కొక్కరు ఒక్కొక్క చోట ప్లాన్ చేశారు. మరి సో నార్మల్లీ ఊర్లలో అంటూ ఉంటారు మొగుడు పిల్లల పంచాయతీలో దూరద్దని, మీరు బలవంతంగా దూరాల్సి వచ్చింది కదా. సో దీని తర్వాత మరి ఏంటి, దీని తర్వాత ఏమనిపించింది? ఆ సామెత కరెక్టా కాదా? కరెక్టే, అది తప్పలేదు అంతే. సో వన్ మోర్ థింగ్ సార్, అంటే మీరు నార్మల్లీ మీ సినిమాల్లో మేము చూస్తూ ఉంటాం ఫన్, ఫ్రస్ట్రేషన్, లవ్, ఎమోషన్ ఇదంతా కపుల్స్ మధ్య. మీరు మీ సినిమాల్లో చూడండి, మీ కథల్లో చూడనివి ఏదైనా కొత్తగా చూసారా ఎమోషన్స్? అప్పుడు చాలా యాంగిల్స్ ఉన్నాయి.
ఒక జంట అయితే అనుకోవచ్చు 10 జంటలు కదా అసలు. అంటే చాలా యాంగిల్స్ చెప్పాను కదా, ఒక్కొక్క కపుల్కి ఒక్కొక్క ఈక్వేషన్ ఉంటుంది. సో వాళ్ళు దాన్ని ఎలా డీల్ చేస్తున్నారు. సో నేను ఫన్ ఫ్రస్ట్రేషన్ వెంకీ యాక్సిడెంట్ వాళ్ళు కొత్త చెప్తున్నారు నాకు. సో లోపల ఉన్న వాళ్ళు కూడా. సో రెండు ఉన్నాయండి. ఇట్స్ లైక్ హౌ ఆర్ డీలింగ్ ద థింగ్స్ అనేది, అండ్ అలాగే ఆ లవ్ ని ఎలా బిల్డ్ చేసుకుంటారు అనేది. సో పాజిటివ్ ఎక్కువ ఉంది. లయ గారు, ఈ షోలో చూస్తే టాస్క్లు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. సో కపుల్స్ టాస్క్ విన్ అవ్వాలంటే వాళ్ళ మధ్య ఆ ట్రస్ట్ కానీ ఆ సపోర్ట్ కానీ ఎలా ఉండాలంటారు? అంటే డెఫినెట్లీ అండి, కంపాటబిలిటీ, అండర్స్టాండింగ్, అండ్ కొన్నిసార్లు దేర్ ఇస్ నో టైమ్ టు రియాక్ట్. అంటే మనం ముందే ప్రిపేర్ అయ్యి ఓకే నేను ఇది చేస్తాను వచ్చేది అని లేదు. సో వాళ్ళు అప్పటికప్పుడు వాళ్ళ కంపాటబిలిటీని ఎలా చూపించగలరు అనేది ద గేమ్. ఎనీ గేమ్, ఇప్పుడు కపుల్సే కాదు కదా, ఇప్పుడు ఇద్దరు మనం ఒక టీమ్ ఫామ్ అయ్యి ఆడాలి అంటే వీ నీడ్ టు నో ఎవ్రీథింగ్. ప్లసెస్ ఏంటి, వాళ్ళ మైనస్, వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, వాళ్ళ వీక్నెసెస్ ఏంటి, ఆ స్ట్రాటజీస్ వాడి వాళ్ళకి ఎలా కమ్యూనికేట్ చేస్తారు, ఎలా వాళ్ళ అంటే వాళ్ళు టుగెదర్ ట్రావెల్ చేశారు కాబట్టి వాళ్ళకి ఇంకా ఎక్కువ తెలుస్తుంది. సో అవన్నీ వాడి వాళ్ళు ఎలా ముందుకెళ్లారు అనేదే ఈ షో. రైట్. క్వశ్చన్ ఫర్ అనిల్ గారు. చెప్పమ్మా. అనిల్ గారు, మీరు హీరోగా ఎంట్రీ ఇస్తే మీకు పక్కన ఉండే ఏ హీరోయిన్ ఉంటే బెస్ట్ కపుల్ అనిపిస్తుంది ఫస్ట్ మూవీకి? ఎందుకమ్మా నా మీద అంత పగపట్టావు? చెప్పాలి సార్, చెప్పాలి. నేనే సేమ్ క్వశ్చన్, ఎవరుంటే బాగుంటుంది నువ్వు చెప్పవా? మీరు మీ పర్సనల్ గా అడుగుతున్నాను. అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి మీకు డైరెక్టర్ అవ్వాలని ఎలా డ్రీమ్ ఉందో, నేను ఒక సినిమా తీస్తే నాకు ఫస్ట్ ఈ హీరోయిన్ ఉంటే బాగుందో అనేది కూడా ఉంటుంది కదా. యాక్చువల్గా నాకు హీరో అవ్వాలన్న డ్రీమే లేదు. సో మీ అందరూ అడుగుతున్నారు నా మీద రుద్దుతున్నారు. నాకు అనిపిస్తుంది ఈ మధ్య నిద్రలో కళ్ళలోకి హీరో అయిపోయినట్టు కళ్ళు వస్తున్నాయి. ఎక్కడికి వెళ్ళిన ఈవెంట్ లో మీరు హీరో నేను ఎక్కడ డైరెక్షన్ వదిలేసి సెట్ వెళ్తాను భయంగా ఉంది. దయచేసి నువ్వు కూడా నన్ను ఆ ఇల్యూషన్ లో పెట్టద్దు. ప్రశాంతంగా డైరెక్టర్ గా వెళ్తున్నాను. ఒకవేళ చేస్తే ఎవరు చాలా మంది ఎవరైనా ఒక కొత్త తెలుగు అమ్మాయికి అవకాశం ఇద్దాం. గ్రేట్ ఆన్సర్, గ్రేట్ ఆన్సర్. అనిల్ గారు అండ్ రాధా గారు అండ్ లయ గారు, ఒకటే క్వశ్చన్. ఎక్స్పీరియన్స్ చేశారు కదా, మీ ఫేవరెట్ కపుల్ ఎవరు? ఇప్పుడు ఎలా చెప్తాం, చెప్పలేము కదండి. ఫేవరెట్ కపుల్ చెప్పలేము, ఎందుకంటే ఒక్కొక్క వీక్ ఒక్కొక్కలా ఉంటది వాళ్ళ ఆట. సో ఈ వీక్ లో ఒక కపుల్ ముందు ఉంటారు, ఇంకొక వీక్ లో ఇంకో కపుల్ ముందు ఉంటారు. సో మేము అలా అంటే ఒకరిని ఫేవరెట్ గా కూడా పెట్టుకోలేము, జడ్జ్ చేసుకున్నాం కాబట్టి. వీ షుడ్ బి లైక్ మోర్ ఇదిగా ఉంటే బాగుంటది. అనిల్ గారు అండి, సార్ యాక్చువల్లీ ఎలిమినేషన్ కూడా ఉంటుంది అన్నారు కదా, ఆల్రెడీ హౌస్ లాక్ లో ఉంది. ఎన్ని డేస్ కంప్లీట్ అయింది అండ్ ఫస్ట్ ఎలిమినేషన్ ఎన్ని రోజులకి చేస్తున్నారు? అంటే అది ఇంకా డీటెయిల్స్ మన షో టెలికాస్ట్ డేట్ నుంచి కదా వస్తుంది. సో అవన్నీ మనం చెప్పలేము. యాజ్ యూజువల్ గా ఎవ్రీ వీక్ ఒక ఎలిమినేషన్ ఉంటుంది, లైక్ అంతే. సో ఎవ్రీ వీకెండ్ ఒక ఎలిమినేషన్ ఉంటుంది. శ్రీమతి గారు, సో మీరు బాగా దగ్గరుండి కపుల్స్ అందరినీ చూసి అండ్ ఎవ్రీ డే మీరు వెళ్తున్నారు అని చెప్పడం జరిగింది కదా. సో వాట్ యూ పర్సనల్లీ ఫీల్ అండి, అంటే లైక్ మీరు బయట కూడా చాలా షోస్ చేస్తూ ఉంటారు, హౌ యూ మేనేజ్ దిస్ దట్ అండ్ ఇవన్నీ ఎలా, అంటే వాట్ ఈస్? ఈవెన్ ఐఎమ్ లాక్డ్ విత్ దమ్ అండి. 70 days వేరే షోస్ అన్నిటికీ బ్రేక్ పాస్ ఇచ్చేసి 70 days కంప్లీట్లీ డెడికేటెడ్ టు మ్యాట్ ఫర్ ఈచ్ అదర్. సో దిస్ వాజ్ ఈ ప్లాన్ ఆల్మోస్ట్ ఒక 2-3 months నుంచే ప్రీ ప్రొడక్షన్ లో జరుగుతూ వస్తుంది కాబట్టి. సో మిగతా షోస్ సినిమాలన్నీ పక్కన పెట్టేసి నా ఫుల్ కాన్సన్ట్రేషన్ ఇస్ ఆన్ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ నా. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ లయ గారు. థ్యాంక్ యూ. లయ గారు, సో మ్యామ్ ఆఫ్టర్ ఏ బ్రేక్ తర్వాత యు ఆర్ బీయింగ్ లైక్ జడ్జ్ ఫర్ దిస్ షో కదా. ఫస్ట్ మీకు ఇలా చెప్పంగానే వాట్ వాజ్ యువర్ ఫీలింగ్ టు ఓకే వెళ్దాము ఇది చేద్దాము అని అనిపించింది? ఏ పర్టికులర్ కాన్సెప్ట్ ఏది నచ్చింది మేడం? డెఫినెట్లీ అండి, అది కపుల్స్ మీద, ఒక రిలేషన్షిప్ మీద. అంటే ఇప్పుడు రిలేషన్షిప్ అనేది చాలా ఫ్రెజైల్ అయిపోయింది, చాలా ఈజీగా కొంతమంది తీసుకునే ఛాన్స్ కూడా మనం వింటున్నాము. సో ఇది చాలా స్ట్రాంగ్ గా ఒక మెసేజ్ లాగా వెళ్తుంది అని అనిపించింది. అంటే ఇది ఇంపార్టెంట్ అని అనిపించింది. అందుకని నేను ఫస్ట్ కనెక్ట్ అయ్యి ఇలాంటి షో ఎప్పుడు రాలేదు కాబట్టి ఐ థాట్ ఐ హ్యావ్ టు టేక్ దట్ ఆపర్చునిటీ. రాధా మ్యామ్,
మీరు ఇందాక మాటలో మాట్లాడుతూ నేను చాలా షోస్ చేశాను, నాకు నచ్చాలి అని చెప్పి అన్నారు. సో ఈ పర్టికులర్ షో వినేటప్పుడు ఏదైనా సరే వింటున్నప్పుడు చాలా నచ్చుతాయి మనకి, బట్ ఆన్ లొకేషన్ కి వెళ్ళినప్పుడు లేదంటే మనం ఏ సినిమా తీసుకున్నా సరే తీసిన తర్వాత ఒకలా ఉంటుంది. సో మీరు విన్నప్పుడు అండ్ ఆన్ లొకేషన్ కి వచ్చిన తర్వాత మీరు అనుకున్న జడ్జ్మెంట్ రెండు ఒకటేనా? యాక్చువల్లీ మూవీకి రియాలిటీకి చాలా తేడా ఉంది. మూవీలో నేను ఒక క్యారెక్టర్ గా ప్లే చేస్తున్నాను, కానీ రియాలిటీలో నాకు కనెక్షన్ రావాలి. సో నేను మ్యారేజ్ లైఫ్, పిల్లలు, ఇప్పుడు నా కూతురు పెళ్లి, ఇప్పుడు నేను వాళ్ళ జెండర్ని చూస్తున్నాను. సో నాకు ఎవ్రీ డే నాకు కొత్తగా అనిపిస్తుంది. కొన్ని ఇన్సిడెంట్స్ వీళ్ళది చూసే ఒకవేళ అలా ఉంటే బాగుంటుందేమో, అరే వాళ్ళు ఫైట్ చేశారు, ఆ రోజు ఫైట్ చేసేటప్పుడు మనకు ఒక రియాక్షన్ వస్తుంది కదా, ఓ అప్పుడు అలాగే ఫీల్ చేసి ఉంటారు, వి షుడ్ నాట్ బి డన్ దాట్. అలాంటిది నాకు ఒక కొత్తతనం. తర్వాత మీరు పెళ్లి చేసిన ఈవెన్ 120 years థ్యాంక్ఫుల్లీ అందరు ఉన్నా కూడా ఇలా ఎవ్రీడే మనం నిన్నే పెళ్లి చేసిన ఒక ఫీలింగ్ రావాలని నాకు. అందుకే ఐ ఆల్వేస్ వాంట్ బి లిటిల్ బబ్లీ అండ్ జాలీ అలా ఉంటాను. సో అందుకే నాకు ఒక కొత్తతనం కావాలి. తర్వాత వాళ్ళని చూసి నేర్చుకోవాలని కూడా ఉంది కొన్ని థింగ్స్. తర్వాత ఐ హ్యావ్ 3 kids. సో వాళ్ళ లైఫ్ లో కూడా కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతేటప్పుడు ఈవెన్ ఐ క్యాంట్, నేను అక్కడ వెళ్ళి మాట్లాడుతునేటప్పుడు నేను అలా చెప్పాను. సో ఐ హ్యావ్ టు బి టేక్ కేర్ ఆఫ్ దిస్ అని ఒక ఐడియా కూడా వస్తుంది నాకు. ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్ట్. యా, లాస్ట్ ఫ్యూ క్వశ్చన్స్ అని చెప్పమంటున్నారు బికాస్ దీని తర్వాత వీకెండ్ ఎపిసోడ్ షూట్ చేయాలి అని దీని తరపు నుంచి. సో చూస్తే ఇది కూడా బిగ్ బాస్ లో లాగా రేషన్ ఇంతే ఉంటుంది, ఇలాంటి టాస్క్లు సేమ్ చూస్తే కనుక బిగ్ బాస్ లో ఎలా టాస్క్లు ఉంటాయో ఎలా అవుట్ సైడ్ రావడానికి ఉండదు, సేమ్ దీనిలో కూడా మ్యాన్షన్ హౌస్ లో లాక్ వేసారు అవుట్ సైడ్ రావడానికి. హౌస్ కాదండి, లవ్ మ్యాన్షన్. ఓకే, బిగ్ బాస్ కి మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ కి అసలు పొందనే లేదు. సో బిగ్ బాస్ అనేది బేసిక్ గా టాస్క్ కానీ ఛాలెంజెస్ కానీ యాక్టివిటీస్ కానీ దే ఆర్ లాక్డ్ ఫర్ గుడ్ 105 days కి దే ఆర్ లాక్డ్. బట్ ఈ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ లో ఛాలెంజెస్ కి వాళ్ళు ఇక్కడ బయట వస్తారు. మనకి ఎక్కడైతే ఈ ప్రెస్ మీట్ జరుగుతుందో వాళ్ళందరినీ బయటకు తీసుకొచ్చి ఆడించడం ఉంటుంది. రేషన్ అనేది లిమిటెడ్ గా లేదు, ఫుడ్ వాళ్ళకి బయట నుంచి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో లిమిటేషన్స్ అనేవి ఉన్నాయి. బట్ అసలు బిగ్ బాస్ కి మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ కి పొంతనే లేదు అసలు. కానీ వీళ్ళు అవుట్ సైడ్ వెళ్ళడానికి లేదు కదా. అంటే కిచెన్ అనేది లేదమ్మా అసలు. ఆ 1 hour బిగ్ బాస్ అంటే కిచెన్ లోనే మొత్తం వ్యవహారం అంతా నడుస్తుంది. అసలు అదే కట్ చేశారు వీళ్ళు. అది కట్ చేసినప్పుడు ఇంకా షో అవ్వదు కదా. సో అక్కడి నుంచి ఛాలెంజ్ చేస్తున్నప్పుడు ఏ షోకి వెళ్ళినా కూడా ఛాలెంజెస్, మనం ఏ షో తీసుకున్నా కూడా చిన్న సిమిలారిటీస్ ఉంటాయి. బట్ ఇది కపుల్ మధ్య వచ్చేసరికి ద ప్యాటర్న్ అండ్ అప్రోచ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. సో అనిల్ గారు కూడా చాలా షోస్ కి వెళ్తున్నారు, ఇది కూడా ఫ్యామిలీ షో. ఫ్యూచర్ లో ఏమైనా ఒక షో ఇలా డిజైన్ చేయడం ఏమైనా చేస్తారా, ఏమైనా థాట్ ఉందా? నేనా అంటే హోస్ట్ చేయమన్నారా, ప్రొడ్యూస్ చేయమన్నారా? మీ ప్లాన్ లేదండి, హ్యాపీగా ఉంది. రాధా గారు మేడం, అంటే చాలా రోజుల తర్వాత స్మాల్ స్క్రీన్ కి ఎంట్రీ ఇచ్చారు. సో ఇది బిగ్ స్క్రీన్ లో ఎప్పుడు కనిపించబోతున్నారు? మీ రీఎంట్రీ ఎప్పుడు? పక్కనే ఉన్నారు డైరెక్టర్ గారు, అనిల్ గారి డైరెక్షన్ లో ఏమన్నా మాట్లాడుకున్నారా? ఛాన్స్ ఏమన్నా ఉందా? ఎక్స్పెక్ట్ చేయొచ్చు? నాకు ఎప్పుడు ఒక నమ్మకం, అఫ్ కోర్స్ ఒక మూవీ మనం వెళ్ళి అడగడం కాదు, మన కోసం ఏమైనా ఒక మంచి క్యారెక్టర్ ఉందో అది నన్ను వెతుక్కొని వస్తారు. సో అప్పుడు ఒక మంచి క్యారెక్టర్ డెఫినెట్లీ చేస్తారు. లయ గారు, సో అంటే బేసిక్ గా లయ గారిని చూస్తే చాలా కూల్ అండ్ కామ్ గా వచ్చి మీ పని మీరు చేసుకెళ్ళిపోతారు. బట్ అక్కడ చూసిన ప్రోమోకి బయట ఉన్న లయ గారికి సంబంధం లేదేమో అనిపించింది. అంటే అనిల్ గారు, రాధా గారు అయితే ఎలాగోలా తిమ్మిరి చేసి మేనేజ్ చేస్తారు, కానీ బట్ ఇలాంటి విషయంలో మీరు ఎలా మేనేజ్ చేస్తారు? ఏంటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నువ్వు, ఏంటి ఏం చెప్తారు? అంటే డౌట్ లాట్ ఆఫ్ పీపుల్ కి ఉండొచ్చు. కాకపోతే అండి నేను బయట క్వైట్, కానీ యాక్చువల్లీ క్వైట్ కాదు. జడ్జిమెంట్ లో కూడా ఇంతే స్మైల్ గా వార్నింగ్లు ఇస్తూ ఉంటారా? కొంచెం మీరు చూడ లయ గారిని చూడొచ్చా? అంటే అనవసరంగా అయితే తిట్టాలని ఎవరు స్ట్రాంగ్ గా అనవసరంగా అయితే చేయను. నాకు చాలా కొంచెం పేషెన్స్ పెట్టుకుని మాట్లాడతాను. ఇంకా ఇట్స్ ఓవర్ ద లిమిట్ అయిపోతే అప్పుడు వేరే లయ వస్తుంది బయటికి. యూ విల్ సీ దాట్ ఆల్సో సమ్ టైమ్స్. అనిల్ గారు ఇక్కడ సార్, ఇప్పుడు కపుల్స్ కానీ అంటే లవర్స్ కానీ ఎంజాయ్ చేయాలన్నా లవ్ సంబంధించిన ఏ మూవీ వచ్చినా బాగా కనెక్ట్ అవుతారు. సో ఏ రిలేషన్షిప్ లో అయినా కొన్ని బ్రేక్ డౌన్స్ ఉంటాయి.
సో ఇందులో చూస్తే చాలా ఎమోషన్స్ ఉన్నాయి లవ్ కి సంబంధించి. అంటే మీ పర్సనల్ లైఫ్ లో ఇంత షో చేసిన తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా మీ పార్ట్నర్ కి లవ్ యూ గానీ థ్యాంక్ యూ గానీ చెప్పిన సిచ్యువేషన్స్ ఏమైనా కనిపించాయా? అంటే చాలా బిజీగా ఉంటారు, ఆల్మోస్ట్ మీరు సెట్ లోనే ఎక్కువ ఉంటారు ఇంట్లో కంటే. సో ఎప్పుడైనా మ్యామ్ కి థ్యాంక్ యూ గానీ లవ్ యూ గానీ చెప్పారా? నేను అంటే పెళ్ళి 12 ఏళ్ళు 13 ఏళ్ళు అయింది. సో ఎవరి కపుల్ కైనా లైఫ్ లో రిలేషన్షిప్ లో దట్స్ క్వైట్ హ్యాపీనింగ్ థింగ్స్ కదా. సో అది మన స్పెషల్ గానే ఏముండదు. సో లైఫ్ వెళ్ళే రొటీన్ లైఫ్ లో దట్స్ గివ్ అండ్ టేక్ ఉంటూ ఉంటుంది. సో ఇట్స్ లైక్ హ్యాపీన్ అవుతూనే ఉంటుంది. బాగా క్లవర్ గా చెప్పారు సార్ ఆన్సర్. థ్యాంక్ యూ. ఫైనల్లీ మీడియా వాళ్ళందరూ అంటే రకరకాల జనరేషన్ కపుల్స్ అన్ని షోలో పాల్గొంటున్నారు కదండి. ఏంటండి ఒక్కొక్క జనరేషన్ కపుల్ చూస్తుంటే ఏంటి ఏమనిపిస్తుంది? పర్టికులర్గా శ్రీముఖి గారు ఇవ్వలేదు కదా, చూసిన తర్వాత కళ్ళు చేసుకోవాలనిపిస్తుంది, భయం వేస్తుంది అట్లా సరే. రకరకాలుగా ఉందండి. బట్ యా పెళ్లి చేసుకోవాలి అని అనిపిస్తుంది ఒకరి మధ్య బాండ్ చూసినప్పుడు. ఎందుకనంటే కొంతమంది లివింగ్ రిలేషన్షిప్స్ లో వాళ్ళు ఉన్నారు, కొంతమంది 21 years మ్యారీడ్, కొంతమంది 11 years మ్యారీడ్. వాళ్ళు అంటే ఈ మధ్య కాలంలో రిలేషన్షిప్ స్టెబిలిటీ అనేది కోల్పోయింది. పెళ్లిళ్ళు అవుతున్నాయా, డివోర్స్లు అయిపోతున్నాయా, అసలు ఏంటనేది తెలియట్లేదు. బట్ లైవ్ గా ఇన్ని గుడ్ ఎగ్జాంపుల్స్ చూస్తుంటే, పాజిటివ్ ఎగ్జాంపుల్స్ చూస్తుంటే డెఫినెట్లీ చేసుకోవాలని అనిపిస్తుంది. బట్ యా ఏదన్నా చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా కానీ వాళ్ళు ఎలా మళ్ళీ ఆ బాండ్ స్ట్రాంగ్ చేసుకుంటున్నారు అనేది నాకు మాత్రమే కాదు, పెళ్లి చేసుకొని చాలా మందికి కూడా ఇన్స్పైరింగ్ గా ఉండబోతుంది మ్యాట్ ఫర్ ఈచ్ అదర్. అదే మీరు చిన్నప్పటి నుంచి ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటుంది. సో అదే ఆ ఇంట్రెస్ట్ తోనే మీరు ఈ షోలో పాల్గొనడానికి కూడా అదొక ఇంట్రెస్ట్ అనుకోవచ్చు అట్లా. అంటే నాకు యాక్టివిటీస్ కంటే కూడా షో కాన్సెప్ట్స్ బాగా ఎక్సైటింగ్ ఉన్నాయి. ముందు చేసిన వేరే ఛానల్ షోస్ లో కూడా దట్స్ కిడ్స్ షోస్ అంటే నాకు చాలా బాగా ఇష్టం, అందుకే అది చేశాను. అండ్ ఈ షో కాన్సెప్ట్ చెప్పినప్పుడు రిలేషన్షిప్ మీద అనేసరికి అది బాగా నచ్చింది. ఎందుకంటే సో ఈ షో చాలా మంది చూస్తారు, కపుల్స్ చూస్తారు. అంటే ఏదో ఒక చిన్న దీంట్లో మనం చెప్పగలిగే ఏమన్నా ఉంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. లేదా మనం నేర్చుకునేది ఏదైనా ఉంటే, ఇందాక శ్రీముఖి చెప్పినట్టు మీరు పంపిన 10 couples లో కూడా ఎక్కడ వాళ్ళలో ఇది కనబడట్లేదు. అంటే భరిస్తున్నారు, క్షమిస్తున్నారు, ప్రేమిస్తున్నారు, అన్ని జరుగుతున్నాయి. సో ఇట్స్ లైక్ అది చూస్తుంటే ఒకసారి భలే ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. ప్రతి రిలేషన్షిప్ లో కూడా ఒక్కొక్క కపుల్ కి ఒక్కొక్క ఈక్వేషన్ ఉంటుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ అలా ఒక ఇన్స్పైరింగ్ ఉన్న షోకి నాకు వెళ్ళాలనిపిస్తే ఐఎమ్ డూయింగ్ ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మీడియా. డెఫినెట్లీ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ చూడండి.